నువ్వు రారా చెప్తాను తను డీడీ తీసుకుని రా. రే రారా, నువ్వు రారా, జీన్స్ ప్యాంట్ జీన్స్ షర్ట్ రారా, నువ్వు రారా రారా, ఎవరి మీద ఏ చేయి పెట్టాలి నాకు తెలుసు, రారా రండ్రా, ఇద్దరు రండ్రా, తొందరగా ఇటు లోపల ఉన్నట్టు రండి. ఇదిగో వీడు పెద్దోడు, వాడు చిన్నోడు, వాడంతా విచిత్రమైన అంగీలో వస్తున్నాడు, వాడు తక్కువైనాడు కదా. ఇదిగో వాళ్ళ తాత దగ్గరికి తీసుకొచ్చాడు. ఇట్రండి, ఇటు పక్క రండి, ఇటు పక్క రండిరా. నేనెవనరా, నేనెవరిని నీకే తెలీదా అంటున్నాడు. నేనెవనరా, పాస్టర్ గారు. ఒరే మిమ్మల్ని నేను ఇప్పుడు ఆస్వాదించాలా వద్దా? అటైతే నన్ను తాత అనండి. వాడికి నన్ను తాత అనడానికి కూడా సిగ్గుపడుతున్నాడు. వెసిలనంటే తాత అంటారు, నన్నెట్టుగా అంటారా? వెసిలనంటే తాత అంటారు కానీ నన్ను ఎందుకు అంటారు? మా కర్నూలులో పిల్లలు కూడా, సండే స్కూల్ పిల్లలు, నేను తాత అన్న అంటుంది ఒక పాప, అంత ఉంటుంది. నేను తాత, నువ్వు తాత కాదు అంటుంది నన్ను. రే నేను ఎవర్రా? అందుకేరా చిన్నోడిని ఆశీర్వదించాలనుకుంది. వాడు నన్ను తాత అనలా. రండ్రా రండ్రా. ఇది కుడిచి, ఇది ఆడ. వాళ్ళ తాత ఇట్టు పెట్టాడు, చేతులు ఇట్టు పెట్టి ఆశీర్వదించాడు. కొడుకు వచ్చాడు, ఏసేపు వచ్చి, నానా పెద్దోడు వీడు, చిన్నోడు వీడు, నువ్వేందన్నా ఇటు ఈ చెయ్యి ఇటు పెడతావు. నాకు తెలుసులేరా, ఎవరి మీద ఏ చేయి పెట్టాలో నాకు తెలుసు, ఎవరి మీద ఏ చేయి పెట్టాలో నాకు తెలుసు. దీని అర్థం ఏంటంటే, చేతులు చాపటం వలన మన ఆశీర్వాదాలు మన పిల్లల మీదకి వస్తుంది. ఎందుకు మన హోసన్న మందిరంలో ప్రార్థన అయిన తర్వాత చేయి పెట్టి ప్రార్థన చేయించుకునేది? పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ తల మీద చేతులుంచి వాళ్ళని ఆశీర్వదించునని రాసి ఉంటుంది బైబిల్లో. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కొన్ని చర్చిల్లో చేయి పెట్టి ప్రార్థన చేయరు. యేసన్న గారు ఓల్నెట్ పేరు అయిపోయిన తర్వాత తెల్లవారుదామున సూర్యుడు వచ్చేంత వరకు కూర్చొని అందరికి ప్రార్థన చేసేవాడు ఆయన. అటువంటి నాయకుడు దేవుడు మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు మేము కూడా పిల్లల్ని ఆస్వాదిస్తున్నాం. ఇదిగో వీడి మీద చెయ్యి, వీడు తలకాయ చూడు, కోడి చుట్టినట్టుంది. ఎన్ని సుళ్ళురా? ఒకటే ఉందిరా, ఒక సుడే ఉంది. వీళ్ళిద్దరి మీద చేతులు ఎత్తి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల్ని పిలిచి మీ పిల్లల మీద చేతుల నుంచి ప్రార్థన చేయండి. మీ చేతుల్లో ఆశీర్వాదం ఉంది. మేము చేతులు పెడితే ఆశీర్వాదం ఉంది. వాడు సీమోను ఏం చేశాడు? మీరు చేతులుంచి ఒక్కొక్కరి మీద చేతులుంచినప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుందే, అది దాన్ని మాకు అమ్మంటే అని వాడు వెండిని డబ్బుని తీసుకొచ్చాడు. వాడు హృదయం సరిలేదు కనుక ఈ పరిశుద్ధమైన దేవుని వరంలో నీకు పాలు పంపులు లేవు, నీ ధనం నీతో నాశనం అగునుగాక అన్నాడు. అర్థమవుతుందా? చేతుల నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. అపోస్తులు చేతులు పెడితే, వాళ్ళ నాన్న చేతులు పెడితే పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు. మీరు పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారా, శపిస్తున్నారా? నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, నోరు తెరిస్తే సొంత కొడుకుని, నువ్వు సావరా, పోతా ఉంటే యాక్సిడెంట్ అయిపోరా, నీకు రైలు కింద పడి చచ్చిపోలరా, నువ్వు సావలరా, నువ్వు అందరికి సావు వస్తుంది, వీడికి రావట్లేదు సావు. ఎన్నిసార్లు ఆమెకు నేను చెప్పానంటే, అమ్మ అట్లా అనబాకమ్మా, పేగు దించుకుని నీకు పుట్టిన కొడుకేనా అని డౌట్ వచ్చి అడిగిన ఒకసారి నేను, నీ కొడుకేనా అని అడిగా. నీ కొడుకేనా, ఎందుకు ఇట్లా అంటున్నావు నువ్వు అని అడిగా నేను. సావు, నువ్వు సావు సావు సావు, నోరు తెరిస్తే శాపాలే, చావు 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 చావు. ఒకరోజు చచ్చిపోయాడు. నేను వచ్చిన చచ్చిపోయినప్పుడు ఆడ కూర్చొని ఆమె ఏడుస్తుంది, నాయనా నేనే చంపేశాను. పోలీసులు ఎత్తుకెళ్ళి లోపలేసేయాల.
నేనే చంపినానయ్యా నా కొడుకుని నేనే చంపినానయ్యా. నీ నోటితో అనొచ్చా? సొంత బిడ్డని శాపాలు పెట్టచ్చా? ఇంట్లో వృద్ధులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వృద్ధులు ఉంటారు, వాళ్ళ నోటితో శాపాలు తినబాకండి. వాళ్ళ నోటితో శాపాలు తినకూడదు. వాళ్ళు వృద్ధాప్యలో ఉన్నప్పుడు నీ పిల్లలు వాళ్ళ దగ్గర పెట్టి, వాళ్ళ పడకలో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించాలా. నువ్వు చేయలేకపోతే నీ పిల్లల దగ్గర పెట్టు. ఆ పిల్లలు వాళ్ళ దగ్గర చేస్తూ ఉంటే, పిల్లలు వాళ్ళ దగ్గర చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? అబ్బా, ఈ వయసులో నాకు ఇంత పరిచయం చేశాను నాయనా, నా మనవడా ఇట్రారా, నీ చెయ్యి నీ తలకాయ టీరా, నా మనవడంత మనవడు లేడు, నాకు ఈ వయసులో నాకు అన్నీ చేసాడు వీడు అని చేయి పెట్టి ఆశీర్వదించేస్తాడు. చాలామందికి ట్రిక్ తెలియదు. నేను చెప్తా, ఒక ట్రిక్ నేర్చుకోండి. మీరు ఇంటికి వెళ్ళంగానే మీ ఇంట్లో ముసలోళ్ళు ఉంటే, 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు దాటిన ముసలోళ్ళు ఉంటారే, వాళ్ళకి మీరు అన్నం తెచ్చుకుని మాంసం తెచ్చుకునేటప్పుడు వాళ్ళకి ఒక పావు కేజీ కైమా కొట్టించండి. శ్రద్ధగా కొట్టించండి, గట్టిగా ఒక ఎముక లేకుండా కైమా కొట్టించుకొని వచ్చి మెత్తగా ఉడకబెట్టి వాళ్ళకి పెట్టండి. వాళ్ళు తిని వాళ్ళు నోట్లో పెట్టుకొని కొంచెం అని ఆయన సపరించి గుటక్కని మింగి, నా కోడలంత కోడలు లేదు, నా కొడుకు అంత కొడుకు లేడు, నా కూతురు అంత కూతురు లేదు అని మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదాలు మీ పిల్లల్ని వెంటాడతాయి. మీ పిల్లల్ని వెంటాడతాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లల్ని మీ చేతులు పెట్టి ఆశీర్వదించండి. మా పిల్లలు దీవించబడును గాక. కొండ్రా. మీ చేతుల్లోనే మీ ఆశీర్వాదం. మీ చేతులు ఎత్తితే మీ పిల్లల మీదకి ఆశీర్వాదాలు మీ పిల్లల మీదకి వచ్చేస్తాయి.